యేసు తన తల్లియు యోహాను అంతర్జాతీయాన్ని విడావచ్చింది. మూడో మాట యోహాను సువార్త 26:19. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు. తన తల్లి తనతో చెప్పాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ మాటను మళ్ళీ యేసు తన తల్లి యేసు ఇక్కడ తాత్పర్యం ఏంటంటే అర్థమవుతుంది. ఇప్పుడు యేసు ప్రభు సులోలో ఉన్నాడు, తల్లి కుమారుడు ఉన్నాడు. దీన్ని గమనించి ఇక్కడ పెట్టి వెళ్తారు. ఆయన అబ్రహం గారికి గమనించి పెట్టినాడు. అక్కడ ఈ నువ్వు తీసుకున్న మెసేజ్ ఏంటంటే నేరస్తులలో అంతే కదా. ఏది ఏం వేసినా నేరస్తులు ఎవరేం వేసినా నువ్వు యేసు ప్రభు ఏదైతే కూడా అలానే నిలబడాలి అంతే. ప్రభువు ఎవరెవరికి ఏది చేయాలో నేను ఇక్కడ ముందు పెట్టి ప్రభు దగ్గర కూర్చొని మాటలు తీసుకున్నా. యేసు తన తల్లి యేసు చదువు తన తల్లి మరియా తాను ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు శిష్యుడు చెప్పాడు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు వస్తారంటే ఇక్కడికి శిష్యుడు పక్కకి వెళ్ళిపోతాడు, తల్లి పక్కకి వెళ్ళిపోతుంది. నిలబడి మాత్రమే సమయంలో వెళ్తాం. ఇప్పుడు లోకంలో ఉన్న పాపం నిమిత్తం పరిస్థితి ఇదే. మీకు అర్థం కావాలి ఈ తాత్పర్యం. యేసు తన తల్లి, ఇప్పుడు తన శిష్యుడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మర్రైపోతారు. ఇప్పుడు నిలబడే మాత్రం బయటికి ఫోకస్ అయ్యేది మాత్రం ఒకడే. ఇది మూడో మాట. ప్రభువుని దీవించుడు కాక. మందిరంలో నమ్మకంలో మీకు ప్రభు వాడుకుంటాడు. ప్రభు స్తోత్రం. ప్రార్థన చేస్తుందా? శివకుల ప్రార్థన చేస్తారు. అవకాశాలు బట్టి ఈ స్తోత్రం తెలుసుకున్నాయినా. అయ్యా మందికి మూడో మాట అవకాశం చేస్తున్నాయినా.